మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఎప్పటిలాగే స్పెషల్‌గా ఒక స్పెషల్ పర్సన్‌ని మీ అందరికి నేను పరిచయం చేయబోతున్నాను. సాధారణంగా గల్ఫ్ దేశాలకు వచ్చే వాళ్ళందరూ మనీ సంపాదించాలి, నేను బాగా డెవలప్ అవ్వాలని కోరికతోని వస్తారు కాబట్టి, సో, అదే ఆ మనీ కోసమే అసలు మనీ మన దగ్గర రావాలంటే ఏం జేయాలి? అనే ఒక మంచి మనీ మంత్ర అనే కాన్సెప్ట్‌తోని దుబాయ్‌లో మొదటిసారిగా ఒక ప్రోగ్రామ్‌ని కంటెస్ట్ చేయబోతున్న మన మల్లికార్జునరావు బోయినపల్లి గారు నాతో ఉన్నారు. వాళ్ళ ఆఫీస్‌లో ఉన్నాం ఈరోజు ఇక్కడ. ఎంకేఆర్ స్కిల్స్ అకాడమీ తరపున వాళ్ళు మనీ మంత్ర ఆచార్య మన స్వామి అనంత కృష్ణ స్వామి గారిని ఇక్కడికి దుబాయ్ తీసుకొచ్చి ఈ వచ్చే 21న ఇక్కడ ఒక ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి మల్లికార్జునరావు గారిని అడిగి అసలు ఈ మనీ మంత్ర ఏంటి? దీనివల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు ఎలా దీన్ని ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడ నిర్వహించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మల్లికార్జునరావు అన్న. నమస్తే మలేష్. చెప్పండన్న, అంటే దుబాయ్ మీరు ఎట్లా రావడం జరిగింది? ఏ టైంలో దుబాయ్ వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా థాంక్స్. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మనం ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అనుకుంటున్నామో, మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు మాకు సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అన్న. థాంక్ యూ సో థాంక్స్ మచ్. ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో దట్ మేము మీ ద్వారా వీళ్ళందరికీ రీచ్ అయ్యి ఒక సబ్జెక్ట్‌ని, ఒక బెనిఫిట్‌ని వాళ్ళకి మేము తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం తెలుగు వాళ్ళకి. అది ఈ ప్లాట్‌ఫామ్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రైట్ అన్న. అంటే ఎంకేఆర్ స్కిల్స్ అకాడమీ అనేది మీరు యూఏఈలో ఒక టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా! సో, దీంట్లో మీరు కొత్తగా వెంటనే మనీ మంత్ర అనే ఈ ప్రోగ్రామ్‌ని ఇక్కడ ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు? అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? దాంతో మీకున్న ఎక్స్‌పీరియన్స్? అదే. అయితే స్టార్టింగ్ నుంచి కూడా నా జర్నీలో నేనేం బిలీవ్ చేస్తానంటే ఏదైతే మనం నేర్చుకుంటున్నామో, మనం మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయాలి. ఎందుకంటే ఓకే, నువ్వు ఏ రీజన్స్‌తో నేర్చుకున్నావు, ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఎవరు నీకు మెంటర్‌షిప్ ఉన్నారు పక్కన పెడితే, చాలామంది చెప్పేవాళ్ళు గానీ, చెప్పలేకుండా ఎక్కడే ఒక స్టేజ్ దగ్గర ఆగిపోయిన వాళ్ళు గానీ చాలా చూసాను నేను కెరీర్‌లో. సో, వారందరికి కూడా మనం హెల్ప్ చేయాలనే దానిలో మేము మొదటి నుంచి కూడా ట్రైనింగ్స్‌లో ఉన్నాం మేము. ఆ ట్రైనింగ్‌లో భాగం ఏంటంటే నేను దుబాయ్‌కి మేము 2023 మేలో నేను ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశాను. సో, ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎవరైతే దుబాయ్‌లో డిఫరెంట్ పీపుల్‌ని ఇంటరాక్ట్ అవుతున్నానో, గల్ఫ్ వర్కర్ అయితేనేమి, అంటే సర్టెన్ సందర్భాలలో నేను లాస్ట్ వెళ్లి కలిసినప్పుడు నేను వాళ్ళలో చూసాను. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి చిన్న చేయూతను అందించి, కొంచెం గైడెన్స్, కొంచెం మెంటర్‌షిప్ ఇస్తే వీళ్ళు ఇంకా చాలా బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి మన ఇంటిని, హోమ్ టౌన్స్‌ని అన్నిటిని వదిలి ఇంత దూరం ఎందుకొచ్చాము? కష్టపడి కొంచెం డబ్బులు సంపాదించుకొని మనం ఒక కోటీశ్వరులు అవ్వాలనో, లక్షాధికారి అవ్వాలనో అట్లాంటి గోల్స్‌తోనే వస్తున్నాం. కానీ వాళ్ళకి ఇంకొంచెం పుష్ ఇచ్చి, ఇంకొంచెం మనం సపోర్ట్ చేసి, నాలెడ్జ్ ఇవ్వగలిగితే వాళ్ళు చాలా రాణించగలుగుతారనేది మాకు అర్థమైంది. రైట్ అన్న. అంటే ఇప్పుడు మీరు ఈ మనీ మంత్ర అనే కాన్సెప్ట్ కూడా ఎదుటి వాళ్ళకు సమ్ డెవలప్‌మెంట్ ఎలాగో చేసి వాళ్ళని కొంచెం డెవలప్ చేసే దాని మీద మీరు తీసుకొస్తున్నారు. ఈ మనీ మంత్ర అనేది ఏదైనా పూజ టైప్ ఉంటదా? లేక అసలు మోటివేషన్ అండి? ఎట్లా అన్న అది ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో, ఇప్పుడు మెయిన్‌గా మనీ మంత్ర ఈజ్ అవర్ ఫస్ట్ టాపిక్. ఔట్ ఆఫ్ అవర్ 5, 6 టాపిక్స్‌లో మేము మొదటిగా చూజ్ చేసుకొని, మొదటిగా మనం ఇక్కడ కండక్ట్ చేయబోయే టాపిక్ వచ్చేసి మనీ మంత్ర. సో, ఈ మనీ మంత్రాన్ని ఎందుకు మనం చూజ్ చేసుకున్నామంటే, ఏ మనిషికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పని చేయాలన్నా డబ్బు అవసరం. సో, డబ్బు ఉంటేనే మిగతావన్నీ క్యారీ అవుతాయి. అందుకనే ఫస్ట్ మనం డబ్బు దాన్ని టాపిక్ తీసుకున్నాము. సో, ఎలా మనము మనీని మనకై మనం ఎలా సంపాదించుకోవాలి. సో, డబ్బు, సంపద, ఐశ్వర్యం. ఈ మనీ మంత్ర అనేది మొత్తం కూడా ఈ మూడిటి పైన ఫోకస్ అవుతుంది. డబ్బు ఎలా సంపాదించుకోవాలి, సంపదను ఎలా సృష్టించుకోవాలి, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఎలా మనము పొందగలగాలి అనే దానిపైన ఈ మనీ మంత్ర నడుస్తుంది. సో, మనీ మంత్ర అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైతే గురువు మేము ఇక్కడ చూజ్ చేసుకున్నామో కోచ్, హి ఈజ్ ఎ లైఫ్ అండ్ మనీ మేనేజ్మెంట్ కోచ్. ఆయన పేరు వచ్చేసి డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. హి ఈజ్ సో పాపులర్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణలో చాలా కూడా ఆయనకి మంచి పాపులర్ ఉన్నారు. 2016 నుంచి ఆయన ఈ సెషన్స్‌ని డెలివరీ చేస్తున్నారు. హైదరాబాద్లో కానీ, ఆల్ ఓవర్ తెలుగు స్టేట్‌లో కానీ ఎవ్రీ సండే ఆయన క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ప్రతి క్లాస్ కూడా మినిమమ్ 300-500 పీపుల్ ఆఫ్‌లైన్‌లో వచ్చి జాయిన్ అవుతారు. అంత రెస్పాన్స్ ఉంది. అండ్ హి ఈజ్ ఆల్రెడీ ఏంటంటే ఆయన యొక్క ఆయన ఇప్పుడు ఎందుకంటే ఈ టాపిక్ చెప్పేది ఆయనే కదా! సో, ఆయన యొక్క మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే సుమన్ టీవీలో 2016 నుంచి ఈ రోజు వరకి 568 ఎపిసోడ్స్ చేశాడాయన. సో, ఇట్స్ ఎ బిగ్ థింగ్ 568 అంటే. అవును. నేను కూడా చూశాను అది. సో, ఆ 568 ఎపిసోడ్స్‌లో నువ్వు కామెంట్స్ చూసినట్లయితే మీరంతా కూడా యూట్యూబ్‌లో ఎప్పుడైనా వెళ్లి మనీ మంత్రాన్ని కొట్టి చూడండి. ఆ కామెంట్స్ అనేవి ఎంత పాజిటివ్‌గా ఉంటాయి. జెన్యూన్‌గా ఇచ్చిన కామెంట్స్ అవి. వాళ్ళు అనుభవించి వాళ్ళ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నారు. అదొకటి. సుమన్ టీవీ వాళ్ళకి ఫాదర్ ఆఫ్ మనీ మంత్ర అని ఒక బిరుదును కూడా ఇచ్చారు. ఎవరు కూడా ఒక టాపిక్ పైన అన్ని ఎపిసోడ్స్ చేయలేరు. చెప్పింది చెప్పకుండా రిపీట్‌గా కాకుండా కొత్త టాపిక్. థర్డ్ ఏంటంటే ఆయనకి గ్లోబల్ బుక్ ఆఫ్ అవార్డ్స్ నుంచి కూడా ఒక అవార్డ్ వచ్చింది. తర్వాత ఆయనకి డాక్టరేట్ వచ్చింది. ఆయన చేసే దానిపైన ఇవన్నీ గుర్తింపు వచ్చినాయి. సో, మనం అలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిని, నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని, చాలామంది లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ చేసిన వ్యక్తిని మనం చూజ్ చేసుకొని తీసుకొచ్చాం. సో, ఆయన దానికి మనీ మంత్ర అని పెట్టారు. సో, దీనిలో మేజర్‌గా ఏముంటుందంటే నేను ఇందాక చెప్పినట్టు డబ్బు, సంపద, ఐశ్వర్యం మీదే ఈ టాపిక్ అంతా నడుస్తుంది. సో, నెక్స్ట్ ఒక ఇండివిడ్యువల్‌ని తీసుకుంటే ఏంటంటే తను ఎలా ఫస్ట్
పాజిటివిటీ మైండ్తో ఎలా రావాలి, తర్వాత ఒక గుడ్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా కానీ తను సాధించగలడు అనే ఒక నమ్మకాన్ని బయటికి తీసి ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని ఎలా సాధించాలి, దానికి యొక్క బాట ఏంటి, దాని యొక్క మార్గదర్శనం ఏంటి అనేది తను దీనిలో చెప్తారు. మేజర్గా కవర్ అయ్యే టాపిక్స్ ఏంటి అంటే మనీ మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, ఓకేనా. సో ఎర్లీ మార్నింగే లేచి మనం చేసుకుంటే ఏంటి బెనిఫిట్స్, ఎందుకు మనం ఎర్లీ మార్నింగ్ లేవాలి, బ్రహ్మ ముహూర్తం అంటారు, బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎందుకు చేయాలి, నార్మల్ టైంలో ఎలా చేయాలి, సో దాని గురించి కొంచెం చెప్తారు. తర్వాత గివర్స్ గెయిన్, మనం ఎదుటి వారికి పంచితేనే మనకు వస్తుంది అనేది ఒక టాపిక్ దీనిలో ఉంటుంది. తర్వాత ఒక 21 లైఫ్ సూత్రాస్ ఈయన చెప్తారు, దాని మీద కూడా ఆ 21 లైఫ్ సూత్రాలు మనకి ఐశ్వర్యవంతమైన జీవితాన్ని ఎప్పుడు ఎలా క్యారీ చేస్తాయి అనేది ఒకటి చెప్తారు. సో ఇది కాకుండా ఏంటంటే ఇంకొకటి విజన్ బోర్డ్ గురించి చెప్తారు. నీ యొక్క డ్రీమ్స్ని, నీ యొక్క లైఫ్ గోల్స్ అన్నిటిని కూడా నువ్వు విజన్ బోర్డ్లో పెట్టుకొని నువ్వు పదే పదే నీ యొక్క మైండ్కి దానికి ఎలా ఎక్కించుకొని నువ్వు గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలనేది కూడా దీనిలో కవర్ అవుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ పైన, సుప్త చేతనాత్మక మనసు అంటారు తెలుగును, ఆ మైండ్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మన యొక్క కోరికల్ని దానికి ఎలా పంపించుకోవాలి, సో ప్రకృతి గురించి యూనివర్స్తో ఎప్పుడు మనం కనెక్ట్ అయి ఉండాలి అని చెప్తారు. సో దాని అంటే ఏంటి, అసలు మనం యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవుతాం, దాని బిహైండ్ సైన్స్ ఏముంది, ప్రాక్టికల్గా ఏంటి, సైన్స్ ఏంటి, విత్ సమ్ ఎగ్జాంపుల్స్, విత్ సమ్ వీడియోస్, లైవ్ వీడియోస్తో మనకి అవి చూపిస్తారు ఆ క్లాస్లో కూడా. అలా మనకి ఇదంతా రియలైజేషన్ చేసి ఇదంతా మనకి అర్థమయ్యేలాగా చెప్పి దాన్ని ఎలా పాటించాలి, మనం ఎలా ఎదుగుదలకి వెళ్తామనేది దీనిలో కవర్ అవుతుంది. రైట్ అన్న, అంటే జనరల్గా ఖచ్చితంగా అంటే పెద్దవాళ్ళు మనకి చెప్తే ఏదైనా ఇది కాదు ఇట్లా చేసుకో ఇట్లా చేసుకో అని అంటే ఖచ్చితంగా కొంతమంది మార్పు వస్తుంది. మీరు చెప్పేదాన్ని బట్టి గురువు గారు చెప్పేదంతా మనంతా మోటివేషనల్గా ఫీల్ అయ్యి మంచి దానికి అంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎస్, మీరు ఇప్పుడు 5 months కింద దుబాయ్ వచ్చినారు కదా, మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పీపుల్ అంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇక్కడ యువతకి చాలా తేడా ఉంటుంది. సో మీరు వాళ్ళకి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటారు, అంటే వాళ్ళు ఏం మిస్ అవుతారు, మీరు వాళ్ళు ఏదో మిస్ అవుతున్నారు, గైడెన్స్ లేకుండా ఏదైనా మిస్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీరు ఎట్లా చూసారు, దీని ద్వారా వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ 100% మలేష్. నేను దాని గురించి ఇందాక నీకు ఒక పాయింట్ కూడా చెప్పాను, నేను అక్కడే ఎక్కువ దాన్ని కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే యువత వస్తున్నారో పర్టికులర్గా గల్ఫ్ కూరకు మన దగ్గర నుంచి, పర్టికులర్ తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ మన తెలుగు స్టేట్ నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ ఏంటంటే ఒక గోల్తోనే వస్తున్నారు, డబ్బు సంపాదించాలి కష్టపడి అని చెప్పి వాళ్ళు ఇంటిని కూడా వదిలిపెట్టి ఇంత దూరదేశాలకు వచ్చి ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే నాకు కొన్ని ప్లేసెస్లో అబ్జర్వ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ గైడెన్స్ ఇచ్చే వాళ్ళకి ఎవరికి టైం ఉండదు ఒకరికొకరికి. ఆ టైమింగ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఒక మెంటరింగ్, ఒక గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల చాలామంది కూడా వాళ్ళని వాళ్ళు లిమిట్ చేసుకుంటున్నారు. నేను ఇంతే, నేను వచ్చినా అంటే ఒక లేబర్ వరకే, ఒక డ్రైవర్ వరకే, లేకపోతే అట్లాంటి ఒక వాళ్ళకి వాళ్ళు ఒక బౌండరీస్ సెట్ చేసుకుని ఆ బౌండరీస్లోనే ఉంటున్నారు అండ్ కంఫర్టబుల్ జోన్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒకరి మీద డిపెండెన్సీకి వెళ్తున్నారు, కానీ ఇది నేను సాధించగలను, దీన్ని నేను ఓవర్కమ్ చేయగలుగుతాను అంటే నేనేం చెప్తానంటే ప్రతి మనిషి, నువ్వైనా నేనైనా, మనం అందరం కూడా కామనే ఉంటాం ఒక స్టేజ్ వరకు. సరే, నాలెడ్జ్ చదువు పక్కన పెడితే మాత్రం చదువుకోలేని వాళ్ళని కంపేర్ చేసినా వాళ్ళలో హైలో ఉన్న వాళ్ళు ఉంటారు, లోలో ఉన్న వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళ దాంట్లో కూడా లోలో ఉన్న వాళ్ళు ఉంటారు, హైలో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఈక్వల్ క్యాపబిలిటీస్ ఉంటాయి. కానీ మనం ఇప్పుడు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ గైడ్లైన్ ఏంటంటే నువ్వే యూనివర్స్, నువ్వే దైవం, అన్నీ నువ్వే నీలోనే ఉన్నాయి, కానీ దాన్ని నువ్వు వెలికి తీయాలి బయటికి. దాన్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసినప్పుడే నీకు ఆ ఆపర్చునిటీస్ కూడా యూనివర్స్ ద్వారా నీకు అది కనెక్ట్ అవుతాయి, అంటే సపోర్ట్ దొరుకుతుంది నీకు. సో ఏదైనా మనం పదే పదే అనుకోని, ఎగ్జాంపుల్ ఓవర్ నైట్ మనం ఏదైనా రేపు పొద్దున ఎక్కడో మనకు ఫ్లైట్ ఉంది, లేకపోతే ఇంకేదైనా ఉంది, మనం నైట్ దానికి మనం చెప్పుకుంటాం మరి రేపు పొద్దున్న లేవాలి, మనం వెళ్ళాలి అని. అది చెప్పినప్పుడు నీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, పొద్దున నీకు అలారం మోగక ముందే నువ్వు లేస్తావు, ఒక్కోసారి నీకు మెలకు వచ్చేస్తుంది. అంటే సబ్ కాన్షియస్కి మనం టీచ్ చేసినప్పుడు అదంతా నీట్గా పని చేసి నీకు రిజల్ట్ ఇస్తుంది. సో దాంతో ఇంకా ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒకటి కమింగ్ టు బ్యాక్, ఈ యూత్కి ఏంటంటే మెయిన్గా ఇలాంటి ఒక గైడెన్స్, మెంటర్షిప్ ఇచ్చినట్లయితే సో వాళ్ళు చాలా రాణించగలుగుతారు, ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి 100% వెళ్ళగలుగుతారు. సో వాళ్ళు ఎందుకు లిమిటెడ్గా ఒకటే జాబ్ చేస్తూ ఒక దగ్గర ఉండాలి, టైం ఉంది వాళ్ళకి, నెక్స్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఎందుకు థింక్ చేయొద్దు, ఒక ఫ్రీలాన్సర్ వచ్చి ఇక్కడ ఎందుకు ఫ్రీలాన్స్ వర్క్ చేసి బిజినెస్ చేసి ఎక్కువ సంపాదించదు. అలాగా చాలా దారులు ఉన్నాయి. ఆ దారులన్నీ కూడా మనం వీళ్ళకి తెలియజెప్తే ఇక్కడ మనం ఒక తెలుగు కమ్యూనిటీలోనే ఒక మంచి సర్కిల్ని మనం ఇక్కడ బిల్డ్ చేయగలుగుతాం అనేది కూడా నాకు అనిపించింది డెఫినెట్గా. ఎందుకంటే ఎంతో కొంత కష్టపడే గుణం ఉన్నవాడే ఇంత దూరం వస్తుంది, వచ్చి మళ్ళీ లిమిట్ అవుతున్నారంటే ఏదో వాళ్ళని ఆపుతుంది. దానికి మనం ఇలాంటి వాటిని కొంచెం చేయుతనిస్తే వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. రైట్ అన్న, అంటే జనరల్గా ఒక మోటివేషనల్ క్లాస్ అనేది కాలేజ్లో, స్కూల్లో అంటే వాళ్ళు
ప్రవర్తనతో ఉండాలని చెప్పి చెప్తారు కదా. ఎస్ ఈ మనీ కోసం ఈ మోటివేషన్ క్లాస్ అనేది చాలా అవసరం. అంటే యా ఇక్కడికి వచ్చే వాళ్ళకు కంపల్సరీ ప్రతి ఒక్కరు, అంటే వాళ్ళు లక్షల్లో ఒక్కరు ఎవరిని అడిగినా ఎందుకు వచ్చినారో అబ్బాయి నువ్వు అంటే డబ్బు సంపాదించుకోవాలా, ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలా. మీరు చెప్పింది బాగుంది. Correct. అంటే మనకు ఒక ఎయిమ్ ఉండాలా, ఒక ఎయిమ్ మీద ఇది నడుస్తుంది క్లాస్ అంతా అంటున్నారు కదా. సో ఇక్కడ మీరు అన్న ఇప్పుడు ఈ ఫస్ట్ టైం మీరు మీ కంపెనీ త్రోలా ప్రజెంట్ చేస్తున్నారు కదా. ఫ్యూచర్లో కూడా ఇంకా ఇవి చేసే Yeah. అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎస్ అయితే ఈ ప్రోగ్రామ్ ఈ ఒక్కసారి కోసమే కాదు మలేష్, అంటే మీరు అడిగింది కూడా కరెక్ట్ క్వశ్చన్ చెప్పాలంటే, ఎందుకంటే చాలా మందిలో మైండ్లో మెదులుతున్న ఒక క్వశ్చన్ లాంటిది ఇది. అంటే ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఈ ఒక్క క్లాస్ కండక్ట్ చేస్తే అంటే మేము వచ్చి ఈ ఒక్క క్లాస్లో జాయిన్ అయిపోతే మా లైఫ్ మారిపోతాయా, మేము మనీ సంపాదిస్తాం అనేది చాలా మందిలో ఉంటుంది. సో ఫస్ట్ దీని ద్వారా స్టార్ట్ చేయాలని చెప్తున్నాం మేము. దీని ద్వారా మీరు స్టార్ట్ చేస్తే అసలు ఏం మాట్లాడుతున్నాం, ఏ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం మనము, ఇది ఏంటిది, దీని ద్వారా ఒకటి 100% షూర్. ఇందులో మనం ఈ సబ్జెక్ట్లోకి దిగిన తర్వాత రేపు మళ్ళీ వెళ్ళి మీరు ఇంకో రూపాయి ఖర్చు పెట్టండి అని చెప్పేది మాత్రం ఇది కాదు. అంటే పలానా పూజ చేయండి, పలానా దాన్ని నమ్ముకోండి అని చెప్పేది కానే కాదు ఇది. ఏమున్నా నీలో నుంచి నీ లోపల ఉన్న టాలెంట్ని తీసుకోవడం, ఎలా మనం తీసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి, ఎలా మనము అన్ని విజయాలను సాధించుకోవాలనేది మాత్రమే మనం దీనిలో చెప్తాము. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ ఒక 1 మంత్ పాటిస్తారు కొంతమంది 15 డేస్ పాటిస్తారు, కొంతమంది 2 మంత్స్ పాటించి వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళ యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి డే టు డే ఛాలెంజెస్ వల్ల మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది, వదిలేస్తారు. అవన్నీ కాకుండా మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళకి ఇమీడియట్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. అందులో డైలీ మనము పోస్టింగ్స్ దీని రిలేటెడ్ చెప్పడం చేయడం, మోటివేషన్లో మెయింటైన్ చేస్తాం. అప్పుడప్పుడు ఫ్రీ వెబినార్స్ కండక్ట్ చేస్తాం మేము ఎంకేఆర్ స్కిల్ అకాడమీలో. ఈ రెండు కాకుండా మూడో స్టెప్ ఏంటంటే ఎవ్రీ 3rd మంత్ మళ్ళీ గురుగారు వస్తారు. ఎవ్రీ 3rd మంత్ ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ టైం జాయిన్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్ సపోజ్ వాళ్ళు ఎంతైతే కడతారో దానిలో హాఫ్ కన్నా తక్కువలోనే మళ్ళీ మేము సెకండ్ టైం ఛార్జ్ చేసి మళ్ళీ ఈ సబ్జెక్ట్లో కంటిన్యూ చేస్తాం. అంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు మళ్ళీ, సో దట్ సబ్జెక్ట్ మర్చిపోరు. అలా అలా మేము ఆ హెల్పింగ్ హ్యాండ్ హోల్డింగ్ అనేది వాళ్ళని చేస్తూ ముందుకు తీసుకెళ్తాం త్రూ అవుట్ ద ఇయర్. సో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో మనకి డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది వస్తుంది. అలా మేము ఇది కంటిన్యూ చేస్తాం. ఇది ఒకటే కాకుండా మనీ మంత్రనే ఇయర్ మొత్తం చేస్తారంటే నో, వీ హ్యావ్ సమ్ 4 అదర్ టాపిక్స్, 4 to 5 టాపిక్స్ ఉన్నాయి. టోటల్ 6 తీసుకున్నాం. ఒక మనిషికి కావాల్సినవి ఏంటి అనేది చూస్ చేసి మేము ఎక్స్పర్ట్స్ ద్వారా అన్ని బాగా స్టడీ చేసి తీసుకున్నాం. ఆ 6 టాపిక్స్ని మేము త్రూ అవుట్ ద ఇయర్ రన్ చేస్తాం. ఎవరు ఎక్కడ మీ 6 టాపిక్స్ లో ఇది మాత్రం గ్రేట్ టాపిక్ అన్న. అంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బు కోసమే అని అంటారు కదా, కోటి విద్యలు కూటి కోసమే అని ఒక వర్డ్ ఉంది. దాంట్లో అసలు దీన్ని వింటే మాత్రం కోటి విద్యలు కూటి కోసం కాదు, కోటి విద్యలు కోటి కోసం. అంటే ఒక ₹1 కోటి ఉన్నప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గా ఫైనాన్షియల్ గా ఇప్పుడున్న జమానాలో అన్ని మనం అనుభవించగలం, మన కోరికలన్నీ నెరవేర్చుకుంటాం. రైట్ అన్న. అంటే జనరల్ గా ఇప్పుడు ఇది ఇంటి దగ్గర ఎంతవరకు ఈ క్లాస్ చెప్పాలంటే ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారు, ఎంతవరకు దీని ఛార్జ్ ఇంటి దగ్గర అవుతుంది, మీరు ఇక్కడ ఎంత ఇది టికెటబుల్ అని చెప్పి పెయిడ్ బేసిస్ ఉంటుంది కదా. సో ఎక్కడ చేస్తున్నారు దాన్ని, వచ్చిన వాళ్ళకు ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? సో రైట్ క్వశ్చన్ అగైన్. అయితే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి హైదరాబాద్లో పర్టికులర్గా 2 కింద చేస్తారు మల్లేష్. ఒకటేమో నార్మల్ క్లాస్ అని చేస్తారు, ఇంకొకటేమో స్పెషల్ క్లాస్ అని చేస్తారు. ఫస్ట్ ఏం తెలియని వాళ్ళకి బేసిక్ క్లాస్ తీసుకొని ఆ బేసిక్స్లో నుంచి కొన్ని క్లాసెస్ చెప్పిన తర్వాత వాళ్ళు రిపీట్గా కొన్ని బేసిక్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళని స్పెషల్ క్లాస్లోకి కూడా ఇన్వైట్ చేస్తారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఆల్రెడీ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటో తెలిసిన వాళ్ళు, సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలిసిన వాళ్ళు, దీని మీద కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు స్పెషల్ క్లాస్లో డైరెక్ట్ రమ్మని కూడా చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాస్టర్ క్లాస్ అని కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే దుబాయ్లో మనకి ఆ యొక్క రిచ్నెస్ అనేది, ఈ కల్చర్ మనం చూసినట్లయితే రిచ్ కల్చర్, లగ్జరీ కంట్రీ, ఓకేనా, వరల్డ్స్ రిచెస్ట్ దానిలో మనం ఉన్నాం. కాబట్టి మేము కూడా ఇక్కడ దానికి తగ్గట్టుగా ప్లస్ మన గల్ఫ్ వాళ్ళని ప్లస్ మన వర్కర్స్ని, ఎంప్లాయీస్, వీటికి ఫోకస్గా మేము గురుగారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కొత్త టాపిక్ కూడా ఇక్కడ చెప్తామని చెప్పారు. దీన్ని మనం మాస్టర్ క్లాస్ కింద కన్సిడర్ చేయబోతున్నాం. ఇట్స్ నాట్ అ బేసిక్ క్లాస్ 100%, డైరెక్ట్. ఇది స్పెషల్ క్లాస్ కన్నా ఇంకొక పాయింట్ మించే ఉండేటట్లుగా మనం దీన్ని ప్లాన్ చేస్తాం. దీన్ని మాస్టర్ క్లాస్ అంటున్నాం. దట్ ఈస్ అబౌట్ మాస్టర్ క్లాస్. అందుకే మేము ఇక్కడ మాస్టర్ క్లాస్ అని ఇచ్చాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ క్లాస్ని మేము ఇక్కడ ఒక డేలో పొద్దున్న నుంచి 9 o'clock స్టార్ట్ అవుతే సాయంత్రం 5 o'clock వరకు జరుగుతుంది. దిస్ ఇస్ అ ఫుల్ డే సెషన్. సో మేము దీన్ని ఇది సబ్జెక్ట్ మనం మనీ గురించి మాట్లాడుతున్నాం, రిచ్నెస్ గురించి. సో ఇది మనం రిచ్గానే టేకప్ చేయాలనేది మాకు గురుగారి నుంచి ఉన్న గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్లో మనం దీన్ని 4-star హోటల్లో కండక్ట్ చేస్తున్నాం. గ్రాండ్ ఎక్సెల్సర్ హోటల్ అని చెప్పేసి మనకి బర్దుబాయ్లో ఉంది. సో బర్దుబాయ్లో మన ఏడీసీబీ మెట్రోకి దగ్గరగా సిటీ మ్యాక్స్ హోటల్ పక్కన గ్రాండ్ ఎక్సెల్సర్స్ అనే హోటల్లో మనం ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం ఆన్ 21st January. అంటే ఈ సండే కాకుండా వచ్చే సండే అన్నమాట. సో అక్కడ మేము మార్నింగ్ 9 to 5 ఉంటుంది. దీనిలో మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి అంటే కంప్లీట్గా మనకి, అంటే మా సబ్జెక్ట్లో క్లాస్లో జరిగే దానిలో ఒక గైడ్ లైన్ ఏముంటుందంటే వచ్చిన వాడు కడుపు నిండా సంతోషంగా మంచిగా తిని చాలా కంఫర్ట్ ఫీల్ అవ్వాలి, ఆ బ్లెస్సింగ్ మనకు ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. సో అందువల్ల మనం అక్కడ చాలా మంచి హై ఎండ్ లంచ్ మనం ప్లాన్ చేస్తాం నాన్ వెజ్తో.
తర్వాత ఏంటంటే సాయంత్రం మనం అక్కడ టీ కాఫీ స్నాక్స్ కూడా పెట్టాము, ఎందుకంటే ఫుల్ డే సెషన్ కదా. సో దట్ ఒక 2 బ్రేక్స్ ఉంటాయి మధ్యలో. 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది, 3 to 3:30 అలా టీ బ్రేక్ ఉంటుంది. ఈ 2 బ్రేక్స్ని పెట్టుకొని వాళ్ళకి మనము టోటల్గా ఇక్కడ మనము ఈ మాస్టర్ క్లాస్కి మనము లోకల్ కరెన్సీ తీసుకున్నట్లయితే దిరమ్స్లో మనము ఏడి 599 దిరమ్స్ ఛార్జ్ చేస్తున్నాం. సో 599 దిరమ్స్ అంటే అది మనకి ఇండియాలో చెక్ చేసుకుంటే ఒక 14,000 చిల్లర వస్తుంది. సో అది మన కోర్స్ ఫీగా మనం ఇక్కడ డిసైడ్ చేసాము. ఓకే. సో దాంట్లో మీకు అంటే జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మనం ఏంటంటే ఈ తీసుకున్న ఈ హోటల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్. ఫుడ్ ఒక 200. సో హోటల్ చెప్తే మనకు 150 to 200 పర్ హెడ్ ఇస్తారు. సో అలా మనము ఆ హోటల్ ఖర్చులు ప్లస్ మనము ఇక్కడ చేయబోయే మార్కెటింగ్ ప్రమోషన్స్ వాటన్నిటిని కూడా మనం కన్సిడర్ చేసుకుంటే ఇది మేము రీజనబుల్ ఫీజ్ అనుకొని మేము దాన్ని పెట్టుకున్నాము. ఇక్కడ వరకు ఇది ఫీ. అప్పుడు మీరు ఇంతకుముందు ప్రమోషన్స్ అన్నారు కదా. ప్రమోషన్స్ అంటే ఇక్కడ మీరు ఎట్లా ప్రమోషన్ దీన్ని ఎట్లా జనాల్లోకి, ఇది కొత్త సబ్జెక్ట్, యూఏఈలో ఇది కొత్త సబ్జెక్ట్. సో ప్రమోషన్స్ మీరు నాతో అన్నారు మళ్ళీ ఇట్లా ఉంది అని అంటే నాకు కూడా చాలా బాగా అనిపించింది. మాట్లాడిన దానికి నేను చాలా ఇంప్రెస్ అయినా. అసలు ఒక సబ్జెక్ట్ అంటే ఒక మనిషిని మార్చడానికి ఖచ్చితంగా ఏదో ఒక మోటివేషన్ అని లేని మనం మార్పు రాదు. ఇది డబ్బు కోసం కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారని నేను అనుకుంటున్నా. అనే ఇక్కడ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన తెలుగు వాళ్ళవి కూడా కొన్ని ఉన్నాయి. సో వాళ్ళకు మీరు ఏమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ఫ్రీ ఆఫర్స్ కానీ వాళ్ళకి టికెట్స్ ఇట్లా కొన్ని టికెట్స్ ఇస్తే మీ ఆర్గనైజేషన్స్ తరఫున ఇంతమంది వస్తే ఇంత పర్సెంటేజ్ కానీ, లేకపోతే ఇక్కడ బ్లూ కాల్ లేబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన 600 అంటే అది కొంచెం హై లెవెల్ వాళ్ళు దే కెన్ చేయగలరు. కానీ ఇక్కడ బ్లూ కాల్ లేబర్స్ అంటే ఒక 2,000 కంటే తక్కువ 1,500 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా? కరెక్ట్. అదే మళ్ళీ మాకు ఎవరైతే సబ్జెక్ట్ తెలుసో వాళ్ళు మాత్రం పే చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళకి దీని గురించి తెలుసు. మీరు అన్నట్టు ఎవరికైతే సబ్జెక్ట్ ఐడియా లేదు, కొత్తగా ఉంటుందో వాళ్ళకి అసలు ఇది ఏంటి అనే దానిలో చాలా ఉన్నారు. మా ప్రమోషన్స్ అన్ని కూడా మేము ఏం చేస్తున్నామంటే ఇది పలానా సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది, దీని యొక్క అంతర్యం ఇది, దీనిలో మేము ఇది చెప్తాము, మీరు దీన్ని ఒకసారి ఫాలో అవ్వండి అని చెప్తున్నాం. ఇప్పుడు నేను కూడా మీకు కానీ మన వ్యూవర్స్కి కానీ అందరికి నేను ఏం చెప్తానంటే మనీ మంత్ర అనేది ఫస్ట్ ఏంటి. ఇప్పుడు మా ద్వారా మీకు ఎంతైతే తెలిసిందో తెలిసింది. మిగతా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మనీ మంత్ర అని టైప్ చేయండి, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూడండి, మీరు రియలైజ్ అవ్వండి మా ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రమోషన్స్. మేము మీతో రిక్వెస్ట్ చేసింది కూడా ఎందుకంటే తెలుగు వాళ్ళ కోసం మేము సంథింగ్ తీసుకొచ్చాము, రియల్లీ వాళ్ళ గ్రోత్ కోసం తీసుకొచ్చాము. అది ఏంటి అనేది మీరు చూడండి. ఫస్ట్ ఒక యూట్యూబ్ వీడియోస్ చూడండి, మా యొక్క ఎంకేఆర్ స్కిల్ అకాడమీ యూట్యూబ్ వీడియోని చూడండి, లేకపోతే సుమన్ టీవీ వాళ్ళదైనా చూడండి, ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళదైనా చూడండి, ఎవరిదైనా చూడండి. కొన్ని వీడియోస్ చూసి మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నారు అనేది. ఒక 10 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీకు నచ్చితేనే మీరు అప్పుడు ఈ సెషన్లోకి వచ్చి మీ లైఫ్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుందామా, ఉన్నతమైన దానికి మనం వెళ్ళగలుగుతామా, ఐశ్వర్యవంతమైన జీవితం మనకు అవసరమా అనుకుంటే అప్పుడు మీరు దీనిలోకి రండి. మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుందని మేము దాని మీద మీకు గైడ్ చేస్తాము, గురుగా చెప్తారు. కమింగ్ టు నౌ, బ్లూ కాలర్స్ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే కట్టగలిగే వాళ్ళు ఉన్నారో సబ్జెక్ట్ అయింది ఓకే. సబ్జెక్ట్ లేని వాళ్ళు ఏంటంటే మాకు కొంతమంది అప్రోచ్ అయ్యి సార్ మాకు ఇది అర్థమైంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీరు అన్నట్టు తక్కువ శాలరీస్ ఉంటాయి మాకు ఇక్కడ, ఓకే మన సబ్జెక్ట్లో అలాంటిది లేకపోయినా కానీ మీరు మాకు ఏమైనా హెల్ప్ చేయగలిగితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. చాలా మందికి మీరు తీసుకొచ్చిన ఉద్దేశం అదే కదా, ఇక్కడ చాలా మందికి రీచ్ అవుతుంది. ఒక్కో క్యాంప్లో 100 మంది ఉంటారు, 200 ఉంటారు, అలా ఉంటారు సార్ అని మాకు కొన్ని కాల్స్ వచ్చినాయి మన బ్లూ కాలర్ నుంచి. ఆ వచ్చిన కాల్స్ని బేస్ చేసుకొని మేము కూడా, నేను మా పార్ట్నర్ రవి గారు ఉన్నారు, రవి ఉట్నూరి, ఆయన నేను ప్లస్ మా గురువు గారితో కూడా మాట్లాడి వీళ్ళ కోసం స్పెషల్గా ఏమైనా చేయాలి అని చెప్పి మేము ఏం చేసామంటే మా యొక్క ఎంకేఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వాళ్ళకి ఒక 200 dirhams మేము దానికి స్పాన్సర్ కింద, అంటే వాళ్ళ యొక్క ఫీలో ఒక 200 కంపెనీ పే చేస్తుంది వాళ్ళకి. ఓకే. ఫీ డిస్కౌంట్స్ అనేది మేము మా సబ్జెక్ట్లో ఉండవు. ఓకే. కాకపోతే మేము ఏంటంటే వాళ్ళకి చేయుతనియాలని చెప్పి ఒక 200 dirhams వాళ్ళ యొక్క ఎమిరేట్స్ ఐడి చూపించి నేను ఎస్ బ్లూ కలర్ని అనేది వాళ్ళు ప్రూవ్ చేయొచ్చు. వాళ్ళ సాలరీ ఎంత అయిందన్న అలా బేసిక్స్ దానిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వీసా బేసిస్ ని తీసుకొని మేము అది ఫస్ట్ మేము ఎవరైతే మాకు అప్రోచ్ అవుతారో ఓకే మేము బ్లూ కలర్ అని తెలిసి ఖచ్చితంగా వాళ్ళకి ఆ కంపెనీ నుంచి ఆ కన్సెషన్ని వాళ్ళకి మేము యాడ్ చేసి మేము ఏవైతే ఈ ప్రోగ్రామ్ ఉందో వాళ్ళ ఫీ అదే వెళ్తుంది. కానీ బ్లూ కలర్ వాళ్ళ మనకి 399 dirhams పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి బ్లూ కలర్ వాళ్ళ ఫీ దీనికి వచ్చేసి ఏంటంటే 399 dirhams. అయితే కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ మీరు అడిగారు, ఇక్కడ చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా ఆఫరింగ్స్ మీరు చేస్తున్నారా? అయితే ఇనీషియల్గా ఉన్నాము, ప్లస్ మేము కూడా నలుగురులోకి వెళ్ళాలి, ప్రమోషన్లో మనకు తెలియాలి కాబట్టి, ప్లస్ మన వాళ్ళకి తెలుగు వాళ్ళ కోసం చేస్తున్నాం. మనం కూడా ఇంకెక్కువ స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఏవైతే ఈ సంక్రాంతి ఈవెంట్ కండక్ట్ అవుతుంది, సంక్రాంతి ఫెస్ట్ అనేది చేస్తున్నారు, రేపు జరుగుతుంది. తెలుగు అకాడమీ, తెలుగు అసోసియేషన్, ఇంకా కొన్ని కొలాబరేషన్ సపోర్టింగ్ మీడియా పార్ట్నర్స్ ద్వారా, స్పార్క్ అని ఎవరు విన్నాం మేము, వాళ్ళందరి ద్వారా ఇది
ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. Hmm. రసెల్ కామలో కూడా తెలుగు వాళ్ళు సమ్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు. Oh. సో ఈ 2 అసోసియేషన్స్ ద్వారా ఏంటంటే మేము ఎక్కువ తెలుగు వారికి చేరగలుగుతాం అనేది మాకు అర్థమైంది. Hmm. సో ఆ రెండిట్లో కూడా మేము మా స్టాల్స్ని పెడుతున్నాము. Hmm. పెట్టి ఈ సబ్జెక్ట్ని చాలా ఎక్కువ మందికి తీసుకెళ్ళాలనేది మా యొక్క ఆబ్జెక్టివ్, మా ఇంట్రెస్ట్. సో అక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక్క రోజు కోసం మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము ఒక కూపన్స్ ఆఫర్ చేస్తున్నాం మన తెలుగు వాళ్ళ కోసం. ఇది ఒక ఆఫర్ అనుకో, సంక్రాంతి బహుమతి అనుకోవచ్చు. సో సంక్రాంతికి మా ఆఫర్ అని మా నుంచి మేము ఏం చేసామంటే రేపు ఒక రోజుకి మాత్రమే వ్యాలిడిటీ పెట్టి ఒక 100 లిమిటెడ్ కూపన్స్ని దుబాయ్లో, ఇంకొక 100 కూపన్స్ని మనం రసెల్ కామాలో మనం రిలీజ్ చేస్తున్నాం. అది సంక్రాంతి దాని కింద. సో ఈ టైంలో ఎవరైతే దీనిలో ఎన్రోల్ అవుతారో వాళ్ళకి ఆ కూపన్ ద్వారా ఒక 20% ఫీ అనేది కన్సెషన్ అవుతుంది. సో మన 599 దిరమ్స్లో మళ్ళీ వాళ్ళకి ఒక 20% రేపు ఎవరైతే రాసల్ కీమాలో కానీ దుబాయ్లో కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్లో తెలుగు అసోసియేషన్ అండ్ తెలుగు తరంగిణి వాళ్ళు నిర్వహించే దాంట్లో మీరు ఎవరు రిజిస్టర్ చేసుకున్నా అక్కడ మీకు ఈ 600 నుంచి 20% మ్యాక్సిమం వాళ్ళ ఆర్గనైజేషన్ అంటే తెలుగు అసోసియేషన్ ద్వారా కానీ తెలుగు తరంగిణి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరు సంక్రాంతి ప్రోగ్రామ్ చేస్తారో అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు 20% దాంట్లో కూడా డిస్కౌంట్ వస్తుంది మీకు. అంటే అప్రాక్సిమేట్లీ 500లోనే 480 సంథింగ్ 480-500 పిల్లలో అయిపోతుంది. రైట్ అన్న. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ దుబాయ్లో చేస్తున్నారు, మళ్ళీ ఇంకా ఇది సక్సెస్ అయితే ఇంకా ఎక్కడైనా చేసే ఇప్పుడు గురుగారు ఇక్కడికి వచ్చేది యాక్చువల్గా 10 డేస్ ప్రోగ్రామ్ ప్లాన్ పెట్టుకొని వారు తీసుకొస్తున్నారు. 19th రోజు వారు ఇక్కడికి వస్తున్నారు. సో 21st రోజు ఏమో దుబాయ్లో దుబాయ్లో మనం గ్రాండ్ ఎక్సెల్సర్స్లో చేస్తున్నాము. కొంతమంది ఇక్కడ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు, ఆ రోజు కుదరదు, ప్రీ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళు మళ్ళీ ఏమైనా జాయిన్ అవ్వాలని తెలిస్తే వాళ్ళు కూడా సెకండ్ ఛాన్స్ ఉండాలి కదా ఇంత దూరం నుంచి వచ్చినందుకు అని చెప్పి నెక్స్ట్ సండే అంటే 28th జనవరి రోజు మేము దాన్ని అబుదాబిలో కండక్ట్ చేస్తున్నాం. సో అబుదాబిలో ఏంటంటే మేము సదరన్ సన్ హోటల్ అని చెప్పి అల్మినా స్ట్రీట్లో ఉంటుంది. సో అక్కడ మేము ఆ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు దానిలో జాయిన్ అవ్వచ్చు, ప్లస్ ఆ అబుదాబి సరౌండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈసారి ఈ విజిట్లో మాత్రం జనవరిలో ఈ 2 ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. దీని తర్వాత మాది ఫ్యూచర్లో మళ్ళీ ఒక 3 months తర్వాత ఇక్కడే దుబాయ్లో ఇదే 2 విధాలుగా అబుదాబి అండ్ దుబాయ్లో ప్లాన్ చేస్తాం. ఇంకా అంత రెస్పాన్స్ బాగుంది అంటే వీ వాంటెడ్ టు ఎక్స్పాండ్ టు జీసీసీ, టోటల్ జీసీసీకి వెళ్ళడం, ఖతార్ కానివ్వండి, ఇంకా ఒమన్, బేస్డ్ ఆన్ ద పీపుల్ రెస్పాన్స్. ఫస్ట్ అయితే దుబాయ్లో మొదలు పెట్టాలి, మన వాళ్ళందరికీ సపోర్ట్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఇది వారికి బెనిఫిట్ పొంది ఆ యొక్క రెస్పాన్స్తో ఇది బయటకి వెళ్ళాలనేది మా మెయిన్ ఉద్దేశం. వీఆర్ సో మచ్ కాన్ఫిడెంట్ 100% ఇది అందరికీ వాల్యూ యాడెడ్ అవుతుంది. రైట్ అని. అంటే మంచి కాన్సెప్ట్తో మీరు దుబాయ్లో అంటే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి ఒక మంచి కార్యక్రమంతో మీరు ముందుకు వస్తున్నారు. జనరల్గా మా ఉద్దేశం ఏంటంటే మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ తరపున 100లో 1 అంటే ఇక్కడ అందరూ లేబర్స్ తక్కువ వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఉన్న తెలుగు తేజాలు అంటే మంచి డెవలప్మెంటే కదా. ఇక్కడికి వచ్చి ఒక కంపెనీ పెట్టి లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ప్రతిభ ద్వారా ఒక 1000లో ఒక్కరు అయ్యి ఉన్న వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. సో మీ గురించి నేను వినగానే మిమ్మల్ని కలిసిన తర్వాత నాకు ఎందుకో మీరు కూడా సంథింగ్ మీరు ఇంతకుముందు అన్నట్టు మీకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో అవార్డు ఏదో మీరు గెలుచుకున్నారు కదా, దాని గురించి ఒకసారి. యాక్చువల్గా మేము వచ్చేసి నాది స్టార్ట్అప్ కంపెనీ అంటే ఫస్ట్ జనరేషన్. మా ఫాదర్ ఈజ్ ఇంటూ ప్రైవేట్ ఎంప్లాయీ. ఇది బిజినెస్ ఫ్యామిలీ ఏం కాదు, నేనే దాని నుంచి ముందుగా మొదలు పెట్టాను. ఒక 4 years జాబ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేను ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఏదైతే ఆ ఇన్నోవేటివ్ టెక్నాలజీ అని చెప్పాను కదా, నా ముఖ్య ఉద్దేశం, నా గోల్ ఏంటంటే నేను ఒక 4 ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, ఒక 4 familiesకి మనం హెల్ప్ అవ్వాలి అనేది. ఆ 40 అవుతుందా, 44,400 అవుతుందా అనేది అది మన ఎఫర్ట్స్ మీద ముందుకు వెళ్తుంది అనేది మా గోల్. దాంట్లో పరంగా ఈ ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఏదైతే మేము తీసుకొచ్చి లాంచ్ చేసామో తెలంగాణలో మొట్టమొదటిగా మేము ఆ ఫ్యాక్టరీని పెట్టాం, మ్యానుఫ్యాక్చరింగ్. ఇట్స్ మలేషియన్ బేస్డ్ టెక్నాలజీ. సో దాన్ని మనం అక్కడ లాంచ్ చేసి చాలా మంచి ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ చేసాము. G+5, 10, 15, 20, 30 floors, 40 floors వరకు కూడా మనం బిల్డింగ్స్ కట్టాము. 8 daysలోనే ఒక ఫ్లోర్ కంప్లీట్ చేయగలుగుతాం. అది ఆ టెక్నాలజీకి మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి బెస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అండ్ యంగ్ ఎంటర్ప్రీనియర్ అవార్డు వచ్చింది మనకి. ఒక TV9 నుంచి ఒకటేమో వచ్చింది, ఇంకొకటేమో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది. చాలా తక్కువ వయసులో మీరు అవార్డు గెలుచుకున్నారని. అంటే నాకు రవి అన్న కూడా మీ గురించి చెప్పినప్పుడు నాకు అదే చెప్పారు, ఇది ఆయన గోల్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి. మంచి కార్యక్రమం, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చేసే ఈ కార్యక్రమం ద్వారా మేము ఆశించే మాకు ఎప్పుడో ఒకరు మేము వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చూస్తూ ఉంటాం. అట్లా 100లో 1 కాదు, మన తెలుగు వాళ్ళు ఇక్కడ 100లో 90 మంది కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఖచ్చితంగా ఇటువంటి మోటివేషన్ క్లాసులు వింటే 100కు 100 మారుతారు. మీరు ఇప్పుడు మీ ఉద్దేశం కూడా అదే. నాతో నిన్న మీరు అన్నారు మలేష్ యూ హ్యావ్ టు చేంజ్ అని చెప్పి కొంచెం అన్నారు. ఫైనాన్షియల్ గా మనం కూడా చేయాలన్న దాని ఉద్దేశం మీద ఉన్నారు. మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న. మా ద్వారా కూడా ఖచ్చితంగా మేము ఈ వీడియో మీరందరూ ఈ వీడియోలో కింద స్క్రోలింగ్ లో మీకు ఉంటుంది, డీటెయిల్స్ అన్ని సంప్రదించవలసిన నెంబర్లు ఉంటాయి. ఎక్కడ ఏంటిది ఎప్పుడు ఏంటిది అన్నది అన్ని మీరు తెలుసుకోవచ్చు కాల్ చేసి. Once again, thank you so much, Anna. Thank you, Malesh. Thanks for your time. Thank you so much.